జీవితంలో గొప్పవారు కావాలనుకునే వారిలో ఈ 6 లక్షణాలు తప్పకుండా ఉండాలని సలహాదారుగా, వ్యూహకర్తగా, రచయితగా, రాజనీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన చాణక్యుడు చెబుతున్నాడు. ఆ 6 లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గడిచిన కాలాన్ని, చేసిన తప్పులను గుర్తు చేసుకుని బాధపడడం అనవసరం. గతంలో చేసిన తప్పులను గుర్తు తెచ్చుకొని ప్రస్తుత సమయాన్ని వృధా చేసుకోకూడదు. కుదిరితే ఆ తప్పుల నుంచి పొందిన అనుభవాన్ని భవిష్యత్తులో చేసే పనుల్లో ఉపయోగించుకోవాలి. ఒకరిని మోసం చేసి డబ్బును, ఆస్తిని సంపాదించాలనే అత్యాశ ఉండకూడదు. ఇలా చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడంతో పాటు మీ విలువ దిగజారిపోతుంది. కొన్నిసార్లు విషం కూడా తాగేటప్పుడు తీయగా ఉంటుంది, కానీ చివరికి సర్వం కోల్పోవాల్సిందే. ఎవరికీ కూడా డబ్బు, అధికారం మీద అత్యాశ ఉండకూడదు. ఓ వ్యక్తి చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట తన పైనే కాకుండా ఇతరులపై కూడా ప్రభావం చూపిస్తాయి. ప్రతి వ్యక్తికి తను మాట్లాడే మాటలపై నియంత్రణ ఉండాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు లేదా ముఖ్యమైన పని చేసే ముందు తనని తాను 3 విషయాలు ప్రశ్నించుకోవాలి. నేను ఏమి చేయాలి? నేను ఇది చేస్తే ఏమి జరుగుతుంది? నేను చేసిన పనికి ఎంత విలువ ఉంటుంది అని ప్రశ్నించుకోవాలి. ఇలా చేస్తే జీవితంలో తప్పకుండా గొప్పవారు అవుతారు. మనిషి మాటలు, చేతలే కాదు, వారి ముఖం కూడా మోసం చేస్తుంది. అలాగే మీరు ఎంత బాధలో ఉన్నా, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా వాటిని మీ ముఖంపై కనపడనీయకండి. గొప్పవారి ముఖ్య లక్షణం ఇది. విషం లేని పాము కూడా విషమున్నట్లే ఉంటుంది, లేదంటే ఇతర జంతువులు ఆ పామును బ్రతకనివ్వవు. అలాగే మనిషికి ఎన్ని కష్టాలు ఉన్నా బయటకు మాత్రం ఏమీ లేనట్లు నటించాలి, లేదంటే మరింత కష్టాల్లోకి కూరుకుపోతారు. మీరు గొప్ప అని నలుగురితో అనిపించుకోవాలని తపన ఉండకూడదు. సుగంధ పరిమళాలు ఆస్వాదించడానికి గాలి తోడు కావాలి, కానీ ఒక గొప్ప వ్యక్తికి తాను గొప్ప అని నిరూపించుకోవడానికి ఎవరు అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న వాటిపై దృష్టి పెట్టడం కన్నా వారికున్న గొప్ప లక్షణాలను పదును పెట్టుకుంటారు. మీ గురించి ఎవరైనా చెడు లేదా మంచి విషయాలు మాట్లాడుకుంటున్నారు అంటే మీరు సరైన మార్గంలో పయనిస్తున్నట్లే. బలహీనుడిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. మీ మిత్రులను దగ్గరగా ఉంచుకోవాలి, కానీ మీ శత్రువులను మరింత దగ్గరగా ఉంచుకోవాలి. బలహీనుడితో శత్రుత్వం పాము కాటు కన్నా ప్రమాదకరం. అందుకే తను చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉండాలి. మీరు గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మీతో పోటీకి రాలేడు, కాబట్టి మీ వెనుక నుండి గోతులు తవ్వుకుంటూ వస్తాడు. బలహీనులు జీవితంలో ఎదగడం కన్నా పక్కవారిని కిందకు లాగడానికే ప్రయత్నిస్తారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.